వెల్కమ్ టు G4 టీవీ. పత్తికొండ లోక్సత్తా పార్టీ నాయకుడు రైతుల కోసం పాడిన మధుర గానాన్ని వినండి. రైతు కష్టాన్ని అర్థం చేసుకోండి. నా రైతు అన్నల్లారా, రైతు కూలి బిడ్డల్లారా, నా రైతు అన్నల్లారా, రైతు కూలి బిడ్డల్లారా, కష్టాల్లో నలిగిపోతిరా రైతన్నల్లారా, కష్టజీవిగా మారిపోతిరా రైతన్నల్లారా, కష్టజీవిగా మారిపోతిరా. ఆటలాడే వయసులోన పలుగు పారా చేత పడితిరి, ఆటలాడే వయసులోన పలుగు పారా చేత పడితిరి, చదువుకునే వయసులోన గొర్రు నాగలి చేత పడితిరి, చదువుకునే వయసులోన గొర్రు నాగలి చేత పడితిరి, చదువు సంధ్యలు ఏవి లేక నా తమ్ముల్లారా, శాకిరిలో నలిగిపోతిరా నా తమ్ముల్లారా, శాకిరిలో నలిగిపోతిరా. నా రైతు అన్నల్లారా, రైతు కూలి బిడ్డల్లారా, కష్టాల్లో నలిగిపోతిరా రైతన్నల్లారా, కష్టజీవిగా మారిపోతిరా రైతన్నల్లారా, కష్టజీవిగా మారిపోతిరా. ఎండనక వానానక రేయనక పగలు అనక, ఎండనక వానానక రేయనక పగలు అనక, కష్టాల్లో నలిగిపోతిరా రైతన్నల్లారా, కష్టజీవిగా మారిపోతిరా రైతన్నల్లారా, కష్టజీవిగా మారిపోతిరా. నా రైతు అన్నల్లారా, రైతు కూలి బిడ్డల్లారా, కష్టాల్లో నలిగిపోతిరా రైతన్నల్లారా, కష్టజీవిగా మారిపోతిరా రైతన్నల్లారా, కష్టజీవిగా మారిపోతిరా. నాగలి పట్టే రైతులు మనమే, దుక్కిని దున్నే రైతులు మనమే, నాగలి పట్టే రైతులు మనమే, దుక్కిని దున్నే రైతులు మనమే, పంటను తీసే రైతులు మనమే, దేశానికి అన్నం పెట్టే రైతులు మనమేరా, పంటను తీసే రైతులు మనమే, దేశానికి అన్నం పెట్టే రైతులు మనమేరా, రైతులు మనమేరా. నా రైతు అన్నల్లారా, రైతు కూలి బిడ్డల్లారా, కష్టాల్లో నలిగిపోతిరా రైతన్నల్లారా, కష్టజీవిగా మారిపోతిరా రైతన్నల్లారా, కష్టజీవిగా మారిపోతిరా. రైతు రాజ్యము తెస్తామని రైతు సంఘాలు పెట్టిరి, భావి భారత రైతులు మీరని నేతలంతా నినాదమిచ్చిరి, రైతు రాజ్యము తెస్తామని రైతు సంఘాలు పెట్టిరి, భావి భారత రైతులు మీరని నేతలంతా నినాదమిచ్చిరి, దేశానికి రైతే రాజని నేతలంతా నినాదమిచ్చిరి, దేశానికి రైతే రాజని నేతలంతా నినాదమిచ్చిరి, నేతలెందరు మారినా గాని రైతన్నల్లారా, మన బతుకులు మారాలేదురా రైతన్నల్లారా, మన బతుకులు మారాలేదురా రైతన్నల్లారా, మన బతుకులు మారాలేదురా. పార్టీ పేరు కూడా చెప్పు. నా పేరు కె ఆనందాచారి, పత్తికొండ, కర్నూలు జిల్లా. నేను లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుల్ని. అదేవిధంగా నేను పాటలు రాస్తూ పాటలు పాడుతూ ఇవన్నీ ప్రజల కోసమే నేను సేవ చేయడం జరుగుతున్నది.
అందుకోసం ఎక్కువ సంగీతం అంటే నాకు ఇష్టము. ఎప్పుడూ ఏదో ఒక రకంగా జనాల మీదనే ఒక పాట రాస్తుంటాను, అది పాడుతుంటాను. అది నా అభిప్రాయం.